తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి మీకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా మీకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా మీకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా స్తోత్రం, త్రిత్వైక దేవా మీకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం మనం జలప్రళయం గురించి ధ్యానించుదాం. నోవాహు జలప్రళయం, నోవాహు టైంలో ఎలా జరిగింది ఏంటనే దాని గురించి మనం కొద్దిగా ధ్యానించుదాం. యెహోవా భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నుండి తన హృదయమున నొచ్చుకునేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జనులను చూచి దేవుడు సంతాపము నుండి బాధపడ్డాడంట. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి ఆదాములో నోవాహు దినాలలో 950 సంవత్సరాలు ఉండినను దానిని మనకేం చేశాడు? 120 సంవత్సరాల కింద మార్చాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరుడు, మన వయస్సును తగ్గించేశాడు. 1000 సంవత్సరాలు 950 సంవత్సరాలు ఉన్న దేవుని యొక్క జీవితం మన మీద ఎంతవరకు ఇచ్చేసిందో తెలుసుకుందాం. చూడండి ప్రియ సహోదరుడా, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి హృదయంలో నొచ్చుకొనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానికి పనిష్మెంట్ ఏంటి చూద్దాం. దేవుడు నోవాహుతో సమస్త శరీరం మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క దేవుడు ఏమన్నాడో చూడండి. మిమ్ములను ఈ భూమి మీద ఒక్క జంతువు కూడా ఉండకుండా నాశనం చేస్తానని శబ్దం చేసిన దేవుడు చూడండి నోవాహుతో చెప్తున్నాడు. దేవుడు నోవాహుతో సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారముగా నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, డాక్టర్ రిచర్డ్ ఆండ్రీ అనే అతను ఈ నోవాహు జలప్రళయం జరిగిందా లేదా అని తెలుసుకోవటానికి ప్రపంచమంతా తిరిగాడు. చూడండి, ఉత్తర దక్షిణ అమెరికా దేశాల్లో 46 దేశాలలో ఎంక్వైరీ చేశాడు ఇది జరిగిందా లేదా అని. అదేవిధంగా ఆసియాలో 20 దేశాలకు ఎంక్వైరీ చేశాడు, ఐరోపాలో 5 దేశాలు, ఆఫ్రికాలో 7 దేశాలు, ఆఫ్రికా 7, ఆస్ట్రేలియా 10 సత్యాలను సేకరించింది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒక డాక్టర్ సైంటిస్టు అసలు ఇది జరిగిందా లేదా తెలుసుకోవటానికి ఏం చేశాడు? దేశంలో ఉన్న ప్రాంతాలన్నిటినీ తిరిగి ఇది అసలు జరిగిందా లేదా అతను ఎంక్వైరీ చేసినప్పుడు ఇన్ని దేశాలలో నోవాహు ద్వారా జలప్రళయం జరిగింది అని ఆయన ఎంక్వైరీ చేసినప్పుడు అతనికి అన్ని విషయాలు లభించినవి. దాని ప్రకారంగా ఆయన ఏం చేశాడు? ఆ జలప్రళయం నిజంగానే జరిగిందని మళ్ళీ అతను కొంత పుస్తకాలు రాశాడు. అదేవిధంగా ఆయన ద్వారా కాకుండా నోవాహు కుమారులైన
సేము, హాము, యాపేతు అనే ద్వారా కూడా వారి ద్వారా కూడా నోవాహు జలప్రళయం గురించి తెలిసింది. ఎందుకంటే నోవాహు తండ్రి లెమెకు 152 ఏళ్ళు బతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతులను కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకి నెమ్మది కలుగు చేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెళ్ళి. నోవాహు తండ్రి పేరు లెమెకు. లెమెకు ఏం చేశాడు? ఈ దేశమంతా నెమ్మది కలగాలి అని చెప్పి అతనికి నోవాహు అని పేరు పెట్టాడు. నోవాహు అని పేరు పెట్టినప్పుడు అతను ఏం చేశాడు? దేవుని దృష్టిలో దేవుడు ఏం చెప్పాడు? నీ వెళ్ళి సువార్తీకరణ చేయి. ఎన్ని సంవత్సరాలు? 250 సంవత్సరాలు దేవుని గురించి చెప్పగా ఎవరు కూడా ఏం చేశారు? నోవాహు ఓడలోనికి వెళ్ళు దినము వరకు జనులు తినుచు తాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచుండేది. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మానవుని చేసినందుకు చాలా బాధపడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఒకసారి ఆలోచిద్దాం. ఈ దినాల్లో మనం ఎలా ఉన్నాం? కరోనా వైరస్ ద్వారా మరి అది ఎందుకు దేవుడు మనకు పనిష్మెంట్గా ఇచ్చాడో ఒక్కసారి ఆలోచించి దేవుని దగ్గరకు వెళదాం, దేవునితో మాట్లాడదాం. దేవా, ఈ లోకంలో మేము ఎన్నో పాపములు చేసి ఉన్నాం, మమ్ములను క్షమించండి. నోవాహు వలె మమ్ములను బయటికి లాక్కొనిరా, నీ యొక్క నిత్య జీవానికి వారసులు చేయమని వేడుకొంచున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచిద్దాం. ఆయన ఏమన్నాడు చూడండి. భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు చూడండి. నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద లేకుండా చేస్తానని చెప్పి నోవాహుతో అంటున్నాడు. ఆయన దృష్టిలోనంట నోవాహు చాలా మంచివాడిలా కనిపించాడు. అప్పుడు ఏం చెప్పాడు దేవుడు నోవాహుతోటి? చూడండి, నీవు నేను ఆయన దృష్టిలో మంచివారిలా కనిపిస్తున్నామా లేదా అనేది ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రియ సహోదరి, నోవాని ఏం చేశాడు? నీవు మంచివాడవు కనుక నీవు నీ కుటుంబము కలిసి ఒక ఓడను తయారు చేసుకుని ఆ ఓడలో నువ్వు వెళ్ళినట్లయితే నీ కుటుంబం క్షేమంగా చేరుతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. మరి ఈ దినాన ఈ కరోనా వైరస్ పోవటానికి నిన్ను నన్ను ఎన్నుకుంటున్నాడా? ఆయన దగ్గరికి వెళ్ళి మన పాపము లోపుకొని ప్రార్థన చేస్తూ ఉన్నామో ఒక్కసారి ఆలోచిద్దాం. చూడండి, ఆయన ఏమన్నాడు? భూమి మీద వర్షము కురిపించి జీవరాశులను నాశనము చేసేతను. ఎన్ని రోజులంట? 40 పగళ్ళు 40 రాత్రులు ఇస్తానంటున్నాడు. ఎంత ఘోరమైన ఇదండి. ఒకసారి ఆలోచిద్దాం. ఎప్పుడైనా ఆలోచిస్తున్నామో మనం దేవుని యొక్క ఉగ్రత నుంచి? చూడండి, ఈ మధ్యలోనే విశాఖపట్నం దగ్గర ఒక కంపెనీలో నుంచి గ్యాస్ లీక్ అయ్యి దగ్గర ఒక 10 మంది దాకా చనిపోయారు. అది దేవుని ఉగ్రతే. మరి గ్యాస్ రావటం ఏంటి, మనుషులు చనిపోవటం ఏంటి, కుక్కలు, పొలాలు ఇవన్నీ నాశనం అయిపోయినాయి. ప్రియ సహోదరి సహోదరు, ఈ దినాల్లోనే మరి ఎప్పుడో కాదు, నీవు ఆలోచిస్తున్నావా? దేవుని దగ్గరికి రావటానికి ప్రయత్నిస్తున్నావా? దేవుని దగ్గర రావటానికి ప్రయత్నించండి. దేవుని దగ్గర రావటానికి మనం వెళ్ళి సహాయం చేసి వాళ్ళని దేవుని దగ్గరికి వెళ్ళేటట్టు సహాయం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడు, చూడండి, అవనిగడ్డ చల్లాపల్లి ప్రాంతంలో 77వ సంవత్సరంలో ఒక తుఫాను వచ్చింది. ఏంటి? దేవుడు ఏమన్నాడు? ఇక మీదట నరులను బట్టి మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ప్రైజ్ ది లార్డ్.
ప్రియ సహోదరి సోదరులు ఒకసారి ఆలోచించండి ఏమంటాడు. ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకనగా నరుల హృదయాలు వచ్చిన వారి బాల్యము నుండి చెడ్డది. ఆయన ఏమంటున్నాడు, నరులను నేను చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా ఏమంటున్నాడు, ఇక మీదట నేను భూమిని శపించను. చూడండి, 40 దినాలు 40 రాత్రులు ఘోరంగా తుఫాను వచ్చిందంటే మరి ఇది ఏ పరిస్థితి. 250 సంవత్సరాలు సువార్తను బోధించాడు నోవాహు. దేవుని దగ్గరికి రండి. ప్రపంచమంతా వ్యభిచారముతో నిండిపోయినది. మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. వ్యభిచారం, దొంగతనాలు, ఒకరినొకరు మోసం చేసుకోవటం, ఈ విషయాల్లో మనం ఉంటూ ఉండగా చూడండి, మరలా 77వ సంవత్సరంలో, ఇది అంతకుముందు 1918వ సంవత్సరంలో వచ్చిందంట. ఇది వైరస్ లాగా చూడండి. మరి 100 సంవత్సరాల క్రితం ఒక తుబ్బులు, జలుబులు, దగ్గులు, దీని ద్వారా అనేక మంది చనిపోయారండి. ఆ దినాల్లో మందులు లేవు, ఏమీ లేవు. కానీ ఇప్పుడు ఏదో రకంగా మందులతోటి తయారు చేస్తూ ఉన్నారు. అది దేవుని యొక్క ఆశీర్వాదం అనుకోవాలి, మందులు తయారు చేయటం అనేది. చూడండి, అవనిగడ్డ గురించి చెప్తాను నేను. అవనిగడ్డలో పెద్ద తుఫాను వచ్చింది. ఆ ఏరియా అంతా మునిగిపోయింది. ఎలా వచ్చింది తుఫాను? అగ్నితోటి. దేవుడు ఏమన్నాడు, నేను మరలా వర్షాన్ని కురిపించను, కానీ అగ్ని ద్వారా వచ్చింది. అక్కడ కొన్ని లక్షల మంది ఆ ఏరియా మొత్తం అంతా చనిపోయారు. ఎలా? ఒకరినొకరు తల్లి, కూతురు, తండ్రి చేతులు పట్టుకొని ఆ యొక్క అగ్నికి మంటల్లో కాలిపోయి అనేక లక్షల మంది చనిపోయారు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుడు అప్పుడప్పుడు చిన్న ఉగ్రతలను మన మీద రప్పిస్తూ ఉండగా మనం ఎంతవరకు నిత్య జీవానికి వార్తలు అవుతాం ఒకసారి ఆలోచించండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉగ్రత ఎందుకు వస్తుంది మనకి, మన మీదకి ఎందుకు వస్తుంది? దేవుణ్ణి మరచి ఈ లోక ఆశలకు బానిసలైపోయి, విగ్రహాలకు బానిసలైపోయి, విగ్రహాలతో. ఒక ఆయన అన్నాడు మొన్న టీవీలో, అందరూ దేవుళ్ళు ఒకళ్ళేనండి. యేసుప్రభు బైబిల్ ఎవరో రాశారులేండి, బైబిల్ ఈ దేవుడు రాశాడంట. ఈ విధముగా విమర్శిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడు, చూడండి, చిన్న ఉపమానం చెప్తాను. ఒక పోలీస్ ఆయన్ని అవనిగడ్డలో డ్యూటీ వేశారు. డ్యూటీ వేసినప్పుడు అతను మా ఇంట్లోనే ఉండేవాడు. వెళ్ళి అక్కడ శవాలను బయటికి తీసేటప్పుడు ఒక శవం మీద పెద్ద నడుము కట్టుకునే గొలుసు లాంటిది పెద్దది, అది లాగి గట్టిగా లాగాడంట. గట్టిగా లాగేటప్పటికి ఆ యొక్క కడుపులో ఉన్న శ్వాస ద్వారా పెద్ద సౌండ్ వచ్చిందంట. ఆ సౌండ్కి అతను భయపడిపోయి ఆ యొక్క గొలుసును తీసుకొని, ఇంకా గొలుసులు చాలా తీసుకొని, 1 కేజీ దాకా బంగారపు గొలుసు తీసుకొని ఇంటికి వచ్చాడు. వచ్చిన నెల రోజులకు చనిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, అత్యాశ. నువ్వు ఏ డ్యూటీ చేశారు? నీ వెళ్ళి ఆ శవాలను బయటికి లాగి ఇచ్చేయమని చెప్తే బంగారం కనపడంగానే ఏం చేస్తుంది సాతాను? మనల్ని తీసుకో, ఏముందలే, చనిపోయిన వాళ్ళదే కదా, మందగాదు, ఆడదు కాదు కదా అని చెప్పి. చూడండి ప్రియ సహోదరి సహోదరుడు, ఒకదాని వెనకాల ఒకటి మనకు ఉగ్రతలు వస్తూ ఉన్నప్పటికీ మనము దాని నుండి వేరవ్వలేకపోతున్నాం. సాతాను కబంధ హస్తాలలోంచి బయటికి రాలేకపోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు ఏమంటున్నాడు? మీరు మారు మనసు పొంది నా దగ్గరకు వచ్చినట్లయితే నేను మిమ్ములను నిత్య జీవానికి వారసులు చేస్తానంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, ఒకసారి ఆలోచించండి. నోవాహు దినాలలో జలప్రళయం వచ్చిందంటే చూడండి, 40 దినాలు 40 రాత్రులు మొత్తం ప్రపంచమంతా నాశనం అయిపోయింది. ఏంటంటే చూడండి, ఆకాశము కింద ఉన్న పర్వతములు కూడా మునిగిపోయినట్టు. ప్రైజ్ ద లార్డ్. ఎంత వచ్చిందో జలప్రళయం చూడండి. ఆకాశము కింద ఉన్న కొండలు కోనలు అన్నీ మునిగిపోయాయి. చివరికి బ్రతికింది ఎవర్రా అంటే
నోవాహు కుటుంబం. చూడండి, అదే విధముగా నోవాహును ఎన్నుకున్నాడు దేవుడు. నోవాహు మంచివాడిలా కనిపించాడు. 650 సంవత్సరాలు దేవుడు మంచిగా ఉన్నాడు. కానీ అతను ఏం చేశాడు? తర్వాత నోవాహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పని 650 సంవత్సరాలు చేసి మరలా సాతాను కబంధాస్తాల్లో ఇరుక్కుపోయాడు. నీవు నేను ఏ స్థితిలో ఉన్నావు? 100 సంవత్సరాలు రావచ్చు, 120 సంవత్సరాలు రావచ్చు. దేవుడు మనకిచ్చిన వయసు 120 సంవత్సరాలు క్లియర్గా చెప్తుంది బైబిల్. ఏమన్నాడు? ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. భూమి బాగానే ఉంటుంది. చూడండి, మరలా తుఫాను, అగ్ని తుఫాను, మరలా వర్షం రాని అగ్ని తుఫాను ద్వారా కొన్ని లక్షల మంది నాశనం అయిపోయారు. ప్రియ సహోదరి సహోదరుడు, ఒక్కసారి ఆలోచిద్దాం మనం. ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. నరుల హృదయము బాల్యము నుండి చెడ్డది. చూడండి ప్రియ సహోదరి సహోదరుడు, నోవాహు ఓడలోనికి వెళ్ళి దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికేయబడుచుండేది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, లూకా సువార్త 17వ అధ్యాయం 27వ వచనంలో మనం చూద్దాం. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచున్నది. అంతలో జలప్రళయమే వచ్చి వారందరినీ నాశనించే. నూతన నిబంధనలో కూడా రాయబడింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచిద్దాం మనం. ఈ నోవాహు జలప్రళయం ద్వారా దేవుడు మనకి ఎందుకు శపించాడు భూమిని? మరి ఈ దినాల్లో కరోనా వైరస్ ద్వారా అనేక మంది చనిపోతున్నారు. చాలామందిని బయటికి చెప్పడం లేదు. చూడండి, చనిపోతూ ఉన్నారు. కొంతమంది మొన్న ఒక అతనంట జనాల మధ్యలోకి వచ్చేసాడు. ఏంటి? వాడు చనిపోవటం కాకుండా అనేక మందిని చంపాలనే వాడి ఉద్దేశం. సాతాను ప్రణాళిక. నేను చనిపోతే ఎట్లాగా, నాతో పాటు అందరూ చనిపోవాలి అని చెప్పి బయటకు వచ్చాడు. దాని ద్వారా అతనికి 15-20 మంది దాకా వచ్చేసిందంట. ఈ దినాల్లో ఎలా ఉందంటే, కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు ఇళ్లల్లో దాక్కుని ఉంటున్నాడు, పోలీసు వాళ్ళకి కనపడకుండా. ప్రియ సహోదరి సహోదరుడా, నోవాహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. అప్పుడు అతడు మృతి చెందెను. చూడండి, 650 సంవత్సరాల వరకు దేవుని పని చేసి దేవునితో మెప్పు పొందిన నోవాహు 650 సంవత్సరాల తర్వాత సాతాను కబంధాస్తాల్లో ఇరుక్కుపోయాడు. నీవు నేను కూడా దేవుని పని చేస్తూ ఉన్నాం. మరి దేవుని పని చేస్తూ దేవునికి దగ్గరగా ఉంటున్నామా, సాతాను కబంధాస్తాల్లో ఇరుక్కుని పోయి ఉన్నామో ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద సంచరించు శరీరులేమి సమస్త నరులేమి చనిపోయారు. ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియ సోదరు, మొన్న నేను ఒక పుస్తకంలో చూస్తే కొంతమంది బతుకున్నారంట. ఇలాంటి తప్పుడు రాతలు కూడా రాస్తూ ఉన్నారు. సమస్తము ప్రపంచమంతా చనిపోయిందని బైబిల్ మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంటే ఏమన్నారు? కొంతమందే చనిపోయారంట. ఇలా ఉంది దేవుణ్ణి అవమానపరచటం. చూడండి, ఈయన ఏం చేశాడు? ఆండ్రాయిడ్ హెన్రీ, డాక్టర్ రిచర్డ్ ఆండ్రీ, ఇతను ప్రపంచ దేశాల్లోనికి వెళ్ళి ఈ యొక్క నోవాహు జలప్రళయాన్ని గురించి తెలుసుకొని దాని గురించి రాశాడు. దానితో పాటు సేము, హాము, యాపేతు అని వీళ్ళు ముగ్గురు కుమారులు కూడా వీరేం చేశారు? దేవుని గురించి తెలుసుకొని మారు మనసు పొంది ఆయన చేసిన పరీక్ష, ఆయన చేసిన భూమి మీద నాశనం చేసిన దాని గురించి అనేక మందికి తెలియజేశారు. ఇక ముందైనా మారు మనసు పొందండి, దేవుని తట్టు తిరగండి, దేవుని వైపు తిరిగి
నీ మెండైన కృప మాకు రావాలని ఆలోచించడానికి ప్రయత్నిద్దాం. ప్రియ సహోదరి సహోదరుడు, చూడండి 77వ సంవత్సరంలో అవనిగడ్డ, తల్లాపల్లి ఆ ఏరియాల్లో అగ్ని తుఫాను వచ్చింది. కొన్ని లక్షల మంది చనిపోయారు. ఆ విషయాలను తలుచుకుంటేనే భయం వేస్తుంది. కనుక మీరు నేను దేవుని తట్టు తిరగడానికి ప్రయత్నిద్దాం. ఆయన మనల్ని కాపాడటానికి ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతాలముని మునిగిపోయి ప్రేయిద్దలాడు. చూస్తున్నారు, పర్వతాలే మునిగిపోతే ప్రపంచమంతా నాశనం అయిపోతే అతను ఎవరో రాస్తూ ఉన్నాడు. ఏంటి, ఏమి లేదు, కొంతమంది బతికారని చెప్పి. ఇవన్నీ అబద్ధ రాతలు. చూడ, ఎన్ని దేశాలు తిరిగాడైనా. ఉత్తర దక్షిణ అమెరికా దేశాల్లో 46 దేశాల్లోకి వెళ్ళి ఆ యొక్క ప్రళయం గురించి తెలుసుకున్నాడు. ఆసియాలో 20 దేశాలు, ఐరోపాలో 5 దేశాలు, ఆఫ్రికాలో 7 దేశాలు, ఆస్ట్రేలియాలో వెళ్ళి సత్యాలను సేకరించి ఏం జరిగింది, ఎలా జరిగింది, దేవుడు ఎందుకు ఇంత పనిష్మెంట్ ఇచ్చాడో తెలుసుకొని చూడండి. కొంతమందికి డౌట్, అసలు జరిగిందా లేదా. జరగందే దేవుడు మోషే ద్వారా వ్రాయించాడు ఈ యొక్క 5 గ్రంథాలు. మోషేకి దేవుని యొక్క ఆత్మ ద్వారా రాశాడు. కానీ అతను ఆత్మ ద్వారా రాసి పరిశుద్ధాత్మ ద్వారా రాస్తే ఏ తప్పులు ఉండవు. నీకు నాకు ఆ ఆత్మ, పరిశుద్ధాత్మను మనం అనుభవించినట్లయితే ఈ లోకంలో అనేక అద్భుతాలు చేయగలం. చూడండి, ఒక రోజున నేను నందిగామలో మీటింగ్ పెట్టినప్పుడు, నేను ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత నేనేం చెప్పాను, మీ దగ్గరికి రానులేమో, నేను ఇక్కడ నుంచి చేయొద్దు, ప్రార్థన చేస్తానన్నప్పుడు ఒక పాప సంవత్సరం ఆ గర్భిణి ఇదైపోతుందంట. ఎవరో ఆ అమ్మాయికి చేతబడి చేశారంట. అప్పుడు ఆ అమ్మాయి ప్రేయర్ అయిన తర్వాత ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయితో ప్రార్థన చేసి వచ్చినప్పుడు 3వ రోజునే మరలా వచ్చింది మా ఇంటికి. అయ్యగారు, నాలోని బలహీనత తొలగిపోయింది, నాకు దేవుడు మరలా గర్భాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నేను కాదమ్మా ఇచ్చేది, దేవుని స్తుతించండి, దేవుని దగ్గరకు రండి. అనేక మంది అలా దేవుని తట్టు తిరుగుతూ ఉన్నారు. దేవుని తట్టు తిరగటానికి మన ప్రయాసం మనం చెయ్యాలి. అదేవిధంగా ఇదివరకు ఒకసారి చెప్పాను, నేను నరసరావుపేట వెళ్ళాను. నరసరావుపేట వెళ్ళినప్పుడు, నరసరావుపేటలో వాక్యం బోధించినప్పుడు ముగ్గురు కిటికీలోంచి వాక్యాన్ని విని మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మా దగ్గరకు వచ్చి, అయ్యా, నేను యేసు ప్రభు అంటే ఏంటో హేళన చేశాను, ఈ దినము ఆయనను నమ్ముకున్నాను, ఆయన దగ్గరికి నేను వస్తూ ఉన్నాను, మీరు నాకు బాప్తిసం ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ముగ్గురికి అన్యులు. చూడండి, దేవుని వాక్యం ద్వారా, నేను వాక్యం బోధించడం కాదు, ఆయన మాట్లాడినట్లయితే ఆయన నీతోటి నాతోటి అనేక అద్భుతాలు చేయిస్తాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దగ్గరకు వెళదాం. ఈ యొక్క వినాశనం నుంచి ప్రక్కకు తప్పుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. అప్పుడు ఏం చేశాడు నోవాహు? ఇదంతా అయిన తరువాత ఒక బలిపీఠము కట్టించి అక్కడ నుండి బయలుదేరి బేతేలుకు తూర్పునుండా చేరి పడపడున్న బేతేలను తూర్పునున్న హాయికి మధ్యన గుడారం వేసి ఆయనకు బలి అర్పించాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని దగ్గర దేవుడు చేసి మీ కుటుంబానికి చేసిన దాని ద్వారా ఆయన బలిపీఠము కట్టి బలిపీఠాన్ని ఆయనకు సాంబ్రాణి ధూపం వేసి ఆయన యొక్క ఆశీస్సులు పొంది ఆయన ద్వారా మరలా నూతన వంశాలను తయారు చేశాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుల, ఇప్పటి వరకు సాగుతూ ఉంది. కనుక మనం ఏం చేద్దాం? ఆయన దగ్గరికి వెళదాం, ప్రయత్నిద్దాం. మనకు జరిగే అనేక వినాశాలను తప్పించమని ఆయన దగ్గరకు వెళదాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు మమ్మ సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు నాయనా తండ్రి. అదేవిధముగా నాయనా తండ్రి, ఈ కరోనా వైరస్
వారిని వాడి ప్రతి బిడ్డను నీ పాదముల దగ్గర పెడుతున్నాం తండ్రి. నీ చిత్తమైతే నాయన తండ్రి, మేము చేయుచున్న ఈ ప్రార్థన మా పాపములు అడ్డు రాకుండా అనేక మందికి స్వస్థత కలిగించి దానిని తీసివేయమని వేడుకొంచున్నాము. అదేవిధంగా మా కుటుంబాలన్నిటినీ మీ పాదం దగ్గర పెడుతున్నాం తండ్రి. అదేవిధంగా ఈ దినాన వివాహ వార్షికోత్సవం జరిగించుకుంటున్న అరవిందుని మెరిసిని మీ పాదం దగ్గర పెడుతున్నాం తండ్రి. ఆ ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం అంతా ఫలప్రదంగా జరిగేటట్టు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నాయనా తండ్రి, 16వ తారీఖున ఆ బిడ్డకు మరి ఒక నూతన జన్మనిచ్చిన తేదీని ఆ బిడ్డకు కలుగు చేసి ఆ దినాన ఆ బిడ్డను ఆశీర్వదించి మరి యొక్క నూతన సంవత్సరాన్ని ఆ బిడ్డకు దయచేయమని, అదేవిధంగా మా కుటుంబంలో ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదం. ఏ సాతాను మా కుటుంబంపై పరివేశించుందో సహాయం చేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోండి. మా ప్రభు కుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయం తడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.